హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డే మార్నింగ్ చందు పొద్దున్నే నిద్రలేచి ఫ్రెష్ అయి వచ్చి కూర్చొని ముందు రోజు జరిగింది గుర్తుకు తెచ్చుకొని, నిన్న నక్షత్ర నాతో సరిగ్గా మాట్లాడలేదు, నా మీద కోపంగా ఉండి ఉంటుంది అని అర్థమైంది చందుకి. కానీ ఇప్పుడు తనని ఎలా ఫేస్ చేయగలను అనుకున్నాడు. ఆఫీస్లో తను కనిపిస్తే జరిగింది మర్చిపోయి తనతో నార్మల్గా మాట్లాడగలనా? ఒకవేళ నేను మాట్లాడినా తను నాతో మాట్లాడుతుందా అని ఆలోచిస్తూ తన డోర్ తట్టిన చప్పుడుకి ఆలోచన నుండి తేరుకొని లేచి వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. సుమిత్ర కాఫీ కప్పుతో ఎదురుగా నిలబడి ఉండటంతో చిన్నగా నవ్వి గుడ్ మార్నింగ్ మా అంటూ కాఫీ కప్పు తీసుకుంటాడు. సుమిత్ర లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ చందు అంది. చందు కాఫీ తాగుతూ ఉంటాడు. సుమిత్ర ఏదో గుర్తుకు వచ్చి చెప్పడం మర్చిపోయాను, ఇందాక నక్షత్ర ఫోన్ చేసింది అంది. చందు హుషారుగా అవునా, ఎందుకమ్మా అన్నాడు. సుమిత్ర అది తారాకి పేరెంట్స్ మీటింగ్, నువ్వు కూడా వస్తాను అన్నావంట కదా, వస్తున్నావా లేదా అని కనుక్కోవడానికి ఫోన్ చేసింది అంది. తారా కూడా నీ గురించి ఎక్కువగా అడుగుతుందట అంది. చందుకి పేరెంట్స్ మీటింగ్ సంగతి గుర్తుకు వచ్చి అవునమ్మా, అసలు ఆ సంగతే మర్చిపోయాను, మీటింగ్ ఈరోజే కదా అన్నాడు. సుమిత్ర హా అవును చందు, మరి వెళ్తున్నావా అంది. చందు చిన్నగా నవ్వి హా వెళ్తానమ్మా అంటాడు. సుమిత్ర గారు హ్యాపీగా సరే చందు అని మళ్ళీ చందు అని పిలుస్తుంది. చందు సుమిత్ర గారి వైపు తిరిగి ఏంటమ్మా అన్నాడు. సుమిత్ర గారు చందు నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగింది. నీకు ఇష్టమైతే చెప్పు, నాకు వెంటనే నక్షత్రతో మాట్లాడి పెళ్లి పెట్టుకుందామంది. చందుకి ఆ మాట వినగానే ఈ క్షణమే తనకి నక్షత్రకి పెళ్ళవుతున్నట్లుగా ఊహ కలిగి చిన్నగా నవ్వి మళ్ళీ వెంటనే తేరుకొని అమ్మా తొందర ఎందుకు, ముందు తన చదువు పూర్తవని ఆ తర్వాత మాట్లాడదాంలే అన్నాడు. సుమిత్ర చదువు పూర్తయిన తర్వాత పెళ్లి అంటున్నావు, మరి చదువు పూర్తి కాకముందే జాబ్ ఎందుకు ఇచ్చావు? జాబ్ చేయాలి అన్నా కూడా చదువు పూర్తి అవ్వాలి కదా అంది. సుమిత్ర గారు అడిగిన దానికి చందు షాక్ అయ్యి ఆ కంపారిజన్ ఏంటమ్మా అన్నాడు. సుమిత్ర లేకపోతే ఏంట్రా, చదువుకి పెళ్లికి సంబంధం ఏముంది, పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు కదా అంది. చందు కానీ తనకి ఇష్టమో లేదో తెలియదు కదా అన్నాడు. సుమిత్ర తనని మేము అడుగుతాం లేరా అంది. చందు కాఫీ తాగేసి కప్ పక్కన పెడుతూ ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకమ్మా, మళ్ళీ మాట్లాడుకుందాంలే, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని లేచి వాష్రూంలోకి వెళ్తాడు. సుమిత్ర మనసులో వీడి మనసులో ఏముందో చెప్తే మేము తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం కదా అనుకుంటూ రూమ్ నుండి బయటకు వచ్చేస్తుంది. వాళ్ళ డిస్కషన్ అంతా అక్కడే వాళ్ళకి కనపడకుండా నిలబడి విన్న ఛాయాకి స్టోర్ రూమ్ లో చందు నక్షత్రాన్ని ముద్దు పెట్టుకోవాలి అని ముందుకు రావడం, తను వెంటనే తోసేయడం గుర్తుకు వచ్చి ఇంకా కోపంగా పెళ్ళెందుకు చేసుకుంటాడు, వాడికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఎందుకుంటుంది, వాడుకొని వదిలేయాలి అనుకుంటాడు, కానీ వాడి ట్రాప్ లో నేను పడ్డాను, కానీ నక్షత్రాన్ని పడనివ్వను అని అనుకుంటుంది ఛాయ. కాసేపటికి చందు రెడీ అయ్యి హాల్లోకి వచ్చి తన ఫోన్ తీసుకుని నక్షత్రాకి కాల్ చేస్తాడు. ఇక్కడ నక్షత్ర చందు వస్తాడు అని వెయిట్ చేస్తూ తన ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూసి చందు కాల్ చేస్తుండటంతో మనసులో బావ ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అంటే రావట్లేదు అని చెప్తాడా, బాబోయ్ తను రాను అని చెప్తే తారాకి ఎలా చెప్పడం అని అనుకుని మళ్ళీ అమ్మో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకుండా నేను ఏదేదో ఊహించుకుంటున్నానేంటి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హా బావా చెప్పు అంది. చందు హా నక్షత్ర ఇప్పుడే బయలుదేరుతున్నాను, ఇంకో 10 minutes లో అక్కడ ఉంటాను అన్నాడు. నక్షత్ర హ్యాపీగా నవ్వి ఓకే బావా అంటుంది. చందు కాల్ కట్ చేసి మనసులో థ్యాంక్ గాడ్ తను నా మీద ఇంకా కోపంగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ నార్మల్ గానే మాట్లాడుతుంది అని అనుకుని అక్కడి నుండి తన కార్ కీస్ తీసుకొని బయటకు వచ్చి సుమిత్రతో అమ్మా నక్షత్ర ఇంటికి బయలుదేరుతున్నాను బాయ్ అని అంటాడు. సుమిత్ర ఒక 5 నిమిషాలు ఆగరా, టిఫిన్ అయిపోతుంది, తినేసి వెళ్దువు అంది. చందు లేదమ్మా మీటింగ్ ఎక్కువసేపు జరగదు కదా, త్వరగా వచ్చేస్తాలే, ఇంటికి వచ్చి తింటాను అని బయటకు వచ్చి కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే తనతో పాటు ఛాయ కూడా వస్తుంది అని. చందు కార్ డ్రైవ్ చేస్తూ నక్షత్ర ఇంటి ముందు ఆపి కార్ దిగి డోర్ దగ్గరికి వచ్చి డోర్ బెల్ కొడతాడు. తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్న తార హుషారుగా అక్క బావ వచ్చేశాడు అంటూ డోర్ దగ్గరికి వెళ్తుంది. నక్షత్ర కూడా తనతో పాటు డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది.
చందుకి నక్షత్రాకి ఇద్దరికి ఒకరినొకరు చూసుకున్న వెంటనే ముందు రోజు జరిగింది గుర్తుకు వచ్చి డైరెక్ట్ గా ఫేస్ చేయలేక ముఖం పక్కకు తిప్పుకుంటారు. తారా చందు చేతిని పట్టుకొని కుదుపుతూ బావా బావా నా డ్రెస్ ఎలా ఉంది అంది. చందు తారా వైపు చూసి చిన్నగా నవ్వుతూ సూపర్ గా ఉన్నావురా, నీ డ్రెస్ కంటే నువ్వే సూపర్ అంటూ అందుకే వంగి తారా బుగ్గగిల్లుతాడు. తారా నవ్వుతూ థ్యాంక్స్ బావా అంటుంది. చందు ఇంకా నక్షత్ర వైపు చూసి వెళ్దామా అంటాడు. నక్షత్ర హా కానీ ముందు నువ్వు లోపలికి రా బావా, టిఫిన్ చేసి వెళ్దాం గాని అంటుంది. చందు టిఫినా అన్నాడు. నక్షత్ర హా అత్తయ్య ఇప్పుడే ఫోన్ చేసింది, టిఫిన్ తినకుండా వచ్చేసావంట కదా అంది. చందు బాబోయ్ ఒకరోజు టిఫిన్ తినకపోతే ఏమీ అవ్వదులే, పద పద అన్నాడు. నక్షత్ర లేదు నువ్వు తింటేనే వెళ్దాం లేకుంటే వద్దు అంది. చందు ఇంక చేసేదేమి లేక సరే పద తింటాలే అని అంటాడు. నక్షత్ర నవ్వుతూ లోపలికి వస్తుంది. చందు కూడా తనతో పాటు లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చుంటాడు. నక్షత్ర తనకు వడ్డిస్తూ ఉంటుంది. చందు టిఫిన్ తింటూ నక్షత్ర వైపు చూసి మీరిద్దరు తిన్నారా అన్నాడు. నక్షత్ర హా మేం తినేశాం బావా అంది. చందు చిన్నగా నవ్వి మళ్ళీ తినడం మొదలు పెడతాడు. నక్షత్ర చిన్నగా నవ్వుతూ చందు వైపు చూస్తూ ఉంటుంది. చందు కూడా తింటూ మధ్యలో అప్రయత్నంగా నక్షత్ర వైపు చూసి 2 సెకండ్లు చూపు తిప్పుకోలేక అలానే చూసి మళ్ళీ వెంటనే తేరుకొని తినడం పూర్తి చేసేసి లేచి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. నక్షత్ర చందు ప్లేట్ తీసుకుని వెళ్లి షింక్ లో వేసి అక్కడే గ్లాస్ లో వాటర్ పట్టి తీసుకుని వచ్చి చందుకిస్తుంది. చందు వాటర్ తాగి గ్లాస్ పక్కన పెట్టి ఇప్పుడైనా వెళ్దామా అన్నాడు. నక్షత్ర చిన్నగా నవ్వి పద బావా అంటుంది. ముగ్గురు కలిసి బయటకు వచ్చి కారులో కూర్చొని తారా స్కూల్కి బయలుదేరతారు. నక్షత్ర వెనక సీట్లో కూర్చుని ఉంటుంది. ముందు సీట్లో తారా కూర్చొని పక్కన డ్రైవ్ చేస్తూ ఉన్న చందుతో ఏదో మాట్లాడుతూ ఉంటుంది. చందు ఒకవైపు తన మాటలు వింటూనే ఇంకోవైపు మిర్రర్ లో నుండి నక్షత్రాన్ని చూస్తూ ఉంటాడు. నక్షత్ర ఫోన్ లో ఏదో టైప్ చేస్తూ ఉండటంతో మళ్ళీ నార్మల్ గా రోడ్ వైపు చూసి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాడు. కాసేపటికి వాళ్ళు తారా స్కూల్కి రీచ్ అవుతారు. ముగ్గురు స్కూల్ లోపలికి వెళ్తారు. అక్కడ అందరూ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ ఉంటారు. తారా వాళ్ళ క్లాస్ టీచర్ ఎక్కడ ఉన్నారో చూపించడంతో ముగ్గురు అటువైపు వెళ్తారు. చందు నక్షత్ర కలిసి తారా వాళ్ళ మేడంతో మాట్లాడుతూ ఉంటారు. తారా వాళ్ళిద్దరి మధ్య నిలబడి ఇద్దరి వైపు హ్యాపీగా చూస్తూ ఇద్దరు చేతులను పట్టుకుంటుంది. నక్షత్రకి తన హ్యాపీనెస్ అర్థమయ్యి చిన్నగా నవ్వుతూ ఇంకో చేత్తో తారా తల నిమురుతుంది. తారా వాళ్ళ టీచర్ తన స్టడీస్ గురించి ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. చందు వింటూ ఉంటాడు. తారా నక్షత్రతో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ చూపించి అక్క తను నా ఫ్రెండ్ అంటూ ఒక్కొక్కరిని చూపిస్తూ ఉంటుంది. నక్షత్ర మామూలుగా అందరి వైపు చూస్తూ అక్కడ కొంచెం దూరంగా వేరే టీచర్తో మాట్లాడుతూ నిలబడి ఉన్న రూపాన్ని చూసి మనసులో మొన్న తారా బర్త్డే కని షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు బావని పలకరించి కొంచెం విచిత్రంగా మాట్లాడింది ఈ అమ్మాయే కదా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే చందు టీచర్తో మాట్లాడటం పూర్తి చేసి తన ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తూ నార్మల్ గా తారా చాలా ఇంటెలిజెంట్ కదా నక్షత్ర అంటూ నక్షత్ర వైపు చూసి నక్షత్ర వేరే వైపు చూస్తూ ఉండటంతో అటువైపు చూస్తాడు. అక్కడ రూపా కనపడటంతో హే తను రూపా కదా అని అక్కడి నుండి రూపా దగ్గరికి వెళ్తాడు. నక్షత్ర కూడా చందు అటు వెళ్లడం చూసి తారాతో పాటు అక్కడికి వస్తుంది. చందు రూపాని పలకరిస్తూ హాయ్ రూపా అంటాడు. రూపా చందు వైపు చూసి హాయ్ చందు అంటుంది. చందు నువ్వేంటి ఇక్కడ అన్నాడు. రూపా పక్కనే నిలబడి ఉన్న చిన్న పాపను చూపిస్తూ అది మా పాపని స్కూల్లో జాయిన్ చేద్దామని వచ్చాను, ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది అంటుంది. చందు ఆ పాప వైపు చూసి ముందుకు వంగి తన తల నిమురుతూ సో క్యూట్ పాప పేరేంటి అన్నాడు. రూపా అమ్ము అంటుంది. చందు నైస్ నేమ్ అని పాప బుగ్గను ముద్దు పెట్టి లేచి నిలబడతాడు. రూపా పక్కనే ఉన్న తన హస్బెండ్ కూడా పరిచయం చేసి అవును నువ్వేంటి ఇక్కడ అని అంటుంది. చందు తన వెనక నిలబడి ఉన్న తారాను పట్టుకొని చూపిస్తూ తారా వాళ్ళ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కోసం వచ్చాను అని అంటాడు. రూపా అప్పుడు గమనిస్తుంది చందు పక్కన తారా నక్షత్ర నిలబడి ఉండటం. అప్పటి వరకు తనతో నార్మల్ గా మాట్లాడింది, కానీ నక్షత్రాన్ని చూడగానే చందుతో ఏమీ మాట్లాడలేకపోయి సైలెంట్ గా ఉంటుంది. తారా ఫ్రెండ్స్ తారాని పిలుస్తూ ఉండటంతో తారా అక్క రా మా ఫ్రెండ్స్ తో మాట్లాడు అని నక్షత్రాన్ని అక్కడి నుండి తన ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని వెళ్తుంది. నక్షత్ర వెళ్ళిన తర్వాత రూపా చందుతో ఏంటి చందు ఇది అని అంది. చందు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి రూపా అన్నాడు. రూపా ఛాయా చనిపోయిన వెంటనే తనని మర్చిపోయి నువ్వు నీ మరదలతో హ్యాపీగా సెటిల్ అయిపోవాలి అనుకోవడం నాకు నచ్చలేదు అంది. చందు విచిత్రంగా చూస్తూ ఏంటి అని అన్నాడు. రూపా ఛాయా నువ్వు ఇద్దరు ఆల్మోస్ట్ 3 months ప్రేమించుకుంటూనే ఉన్నారు కదా,
మరి తను చనిపోయిన వెంటనే అసలేం జరిగినట్లు వేరే అమ్మాయితో హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు? ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం అంత సులభమా మీకు అని అంది. చందు, రూపా, ఛాయా నేను ప్రేమించుకోవడం ఏంటి అన్నాడు. రూపా, మీరిద్దరూ లవ్ చేసుకున్నారు కదా అంది. చందు, ఎవరు చెప్పారు నీకలా? తను నాకు ప్రపోజ్ చేసిన మాట నిజమే, కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. బికాస్ నాకు తను ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే కాబట్టి. రూపా షాక్ అయ్యి, అదేంటి చందు అలా అంటున్నావు? ఛాయాని నువ్వు లవ్ చేయలేదా అంది. చందు, లేదు, అయినా నీకు మేమిద్దరం లవ్ చేసుకున్నామని ఎవరు చెప్పారు నీకు అన్నాడు. రూపా, ఛాయానే, అండ్ తను నీతో చేసిన చాట్ కూడా నాకు చూపించింది అంది. చందు, వాట్? నేను చాట్ చేయడం ఏంటి? ఏదో ఆఫీస్ కి సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి వాట్సాప్ ఫోన్లో ఉంది, కానీ అసలు ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి ఓపెన్ చేస్తాను వాట్సాప్. నేను అలాంటిది నేను చాట్ చేయడం ఏంటి అన్నాడు. రూపా, ఐఎమ్ కన్ఫ్యూజ్ చందు, నువ్వు చాట్ చేయకపోతే మరి ఇంకెవరు చాట్ చేశారు అంది. చందు, అసలు అప్పుడు నువ్వు చాట్ చేశాను అన్నావు కదా, అది ఏ నెంబర్కి చాట్ చేసి ఉందో చూసావా అన్నాడు. రూపా, అది నాకెలా తెలుస్తుంది చందు? తను చాట్ చూపించింది, నేను చూశాను, నెంబర్ ఎందుకు చూస్తాను అంది. చందు అని మళ్ళీ తను కన్ఫామ్ గా నా పేరే చెప్పిందా, లేకపోతే నువ్వు నా పేరు అనుకుంటున్నావా? బాగా ఆలోచించు అన్నాడు. రూపా, నీ పేరే చెప్పింది చందు, అందులోకి నీ పిక్ కూడా చూపించింది అని అంది. చందు, అవునా అని ఆలోచిస్తూ ఉంటాడు. రూపా, ఏంటి చందు, తను చనిపోయింది కాబట్టి ఇలా తనని అసలు లవ్ చేయలేదు అని చెప్తున్నావా? చాట్ అయితే సరే, నీ పేరుతో వేరే వాడు చేసుంటారు, కానీ తను స్పీకర్ ఆన్ చేసి నీతో కాల్లో మాట్లాడింది, అది కన్ఫామ్ గా నీ వాయిస్నే అంది. చందు ఆశ్చర్యంగా రూపా వైపు చూస్తాడు. అప్పుడే తార తన దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకుని లాగుతూ, బావా బావా, మా ఫ్రెండ్స్ నిన్ను పిలుస్తూ ఉన్నారు, రా అంటూ ముందరికి లాగుతుంది. చందు, తారా ఒక్క నిమిషం రా అంటున్నా తారా రా బావా అంటూ ముందరికి లాక్కుని వెళ్ళిపోతుంది. రూపా వాళ్ళ హస్బెండ్ కి ఏదో ఇంపార్టెంట్ కాల్ రావడంతో వాళ్ళు అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు. చందుకి తనేం చెప్పిందో అస్సలు అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ తనతో మాట్లాడదాం అనుకునేసరికి తను కనపడకపోవడంతో ఇంకేం చేయలేక తారా వాళ్ళ టీచర్స్ తో మాట్లాడటం పూర్తి చేసుకుని నక్షత్రతో కలిసి ఇంటికి బయలుదేరతారు. చందు కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా నక్షత్ర, బావా ఇప్పుడు మీ ఇంటికి వెళ్దాం, నాకు అత్తయ్య వాళ్ళతో మాట్లాడాలని ఉంది అంది. చందు, అలాగే నక్షత్ర అని కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. నక్షత్ర తను ఏదో ఆలోచిస్తూ ఉండటం గమనించి, ఏమైంది బావా, ఏదో ఆలోచిస్తున్నావు అని అంది. చందు తన వైపు తిరిగి, ఏం లేదు నక్షత్ర, కాస్త హెడ్డేక్ గా ఉంది అంతే అన్నాడు. నక్షత్ర, అవునా అంటుంది. చందు అని కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి వాళ్ళు చందు ఇంటికి చేరుకుంటారు. నక్షత్ర, తార కార్ దిగి లోపలికి వెళ్తారు. చందు కార్ పార్క్ చేసి లోపలికి వస్తాడు. నక్షత్ర, తార సుమిత్ర గారు రూమ్ లో ఉండటంతో చందు నేరుగా తన రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుని వచ్చి బెడ్ మీద కూర్చుంటాడు. తనకి రూపా మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూ ఉంటాయి. తనకి ఏం అర్థం కాక అయోమయంగా ఆలోచిస్తూ ఉంటాడు. తన మనసులో ఛాయా ఎందుకు రూపాతో మేమిద్దరం ప్రేమించుకున్నామని చెప్పింది, అందులోకి రూపా తను నాతో కాల్లో మాట్లాడటం కూడా విన్నాను అంటుంది, అసలేం జరుగుతుంది అని అనుకుని ఒకసారి ఛాయాకి తనకి మధ్య జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ తను నాతో పాటు కలిసి చదువుకుంది. ఆ తర్వాత అనుకోకుండా తనే నా దగ్గరకు ఇంటర్వ్యూకి రావటంతో జాబ్ కన్ఫర్మ్ చేశాను. తను ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత తను నాకు ప్రపోజ్ చేసింది. తను ప్రపోజ్ చేసింది అనే నేను తనను వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేశాను. ఆ తర్వాత కొన్ని రోజులకు మేము ఒక పార్టీలో మీట్ అయినప్పుడు తను నాతో కొంచెం విచిత్రంగా బిహేవ్ చేసింది అని ఆలోచించడం ఆపి మళ్ళీ, అవును ముందెప్పుడు లేనిది అప్పుడు ఎందుకు తను నాతో అలా బిహేవ్ చేసింది, నేను తనని వేరే బ్రాంచ్ కి షిఫ్ట్ చేసిన తర్వాత నుండి ఆ పార్టీ జరిగే టైం వరకు మధ్యలో ఇంకేదైనా జరిగిందా, ఇంకా ఏదైనా అంటే ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తార రూమ్ దగ్గరికి వచ్చి డోర్ తట్టడంతో చందు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. తార చందుతో, బావా అత్తయ్య లంచ్ ప్రిపేర్ చేసిందట, నిన్ను ఫ్రెష్ అయి రమ్మంటుంది అంది. చందు చిన్నగా నవ్వి, 2 minutes లో వచ్చేస్తారా, నువ్వు వెళ్ళు అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడి నుండి హాల్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చుంటాడు. సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చి కూర్చుంటారు. సుమిత్ర గారు వచ్చి ఇద్దరికి వడ్డిస్తారు. చందు నక్షత్ర కోసం చూస్తూ ఉంటాడు. తమ పక్కన కూర్చుని ఉన్న సుబ్రహ్మణ్యం గారు, ఏంట్రా తినకుండా దిక్కులు చూస్తున్నా అన్నాడు.
చందు కొంచెం తడబాటుగా అదేం లేదు నాన్న అంటూ అప్పుడే నక్షత్ర తార కలిసి వాళ్ళ రూమ్లో నుండి వస్తూ ఉండటంతో తన వైపు చూస్తూ ఉంటాడు. నక్షత్ర వచ్చి చందు ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటుంది. తార తన పక్కన ఉన్న చైర్లో కూర్చుంటుంది. సుమిత్ర గారు వచ్చి నక్షత్రకి తారాకు కూడా వడ్డిస్తారు. నక్షత్ర, మీరు కూడా కూర్చోండి అత్తయ్య, ఒకేసారి అందరం కలిసి తినేద్దామంటుంది. సుమిత్ర గారు అలాగేరా అని తను కూడా వడ్డించుకొని కూర్చుంటుంది. అందరూ తినడం ప్రారంభిస్తారు. చందు ఓరగా నక్షత్ర వైపు చూస్తూ అన్నం తింటూ ఉంటాడు. నక్షత్ర తారాని గమనిస్తూ తను కూడా తింటూ ఉంటుంది. చందు అలా తన వైపు చూస్తూనే మెల్లిగా తింటూ ఉంటాడు. చందు నక్షత్ర వైపు చూస్తూ ఉండటం సుమిత్ర గారు గమనించి ముసిముసిగా నవ్వుకొని చిన్నగా సుబ్రహ్మణ్యం గారి భుజం మీద తడుతుంది. సుబ్రహ్మణ్యం గారు తన వైపు ఏంటి అన్నట్లు చూసేసరికి సుమిత్ర గారు కళ్ళతోనే చందు వైపు చూడమన్నట్లుగా సైగ చేస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్యం గారు అటువైపు చూసి చందు నక్షత్ర వైపు చూస్తూ ఉండటం చూసి చిన్నగా నవ్వుకొని మళ్ళీ అన్నం తింటూ ఉంటారు. నక్షత్ర నార్మల్ గా తారాకు తినిపిస్తూ తను కూడా తింటూ ఉంటుంది. అందరూ తినడం పూర్తయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. తారా బాగా అలసిపోయి ఉండటంతో వెంటనే నిద్రపోతుంది. నక్షత్ర సుమిత్ర గారి రూమ్లోకి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుంది. చందు తన రూమ్లోకి వచ్చి బెడ్ మీద కూర్చుని ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి తల నొప్పి ఎక్కువగా అనిపిస్తూ ఉండటంతో ల్యాప్టాప్ పక్కన పెట్టి కాసేపు పడుకుందామని పడుకుంటాడు. అప్పుడే డోర్ తట్టిన శబ్దం వినపడటంతో అబ్బా ఇప్పుడే కదా పడుకున్నాను అనుకుంటూ బద్ధకంగా లేచి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా నక్షత్ర నిలబడి ఉండటం చూడగానే అప్రయత్నంగా తన పెదవులు విచ్చుకొని చిన్నగా నవ్వుతూ ఏంటి నక్షత్ర అంటాడు. నక్షత్ర చేతిలోని జెండు బామ చూపిస్తూ బావా ఇందాక కారులో హెడ్డెక్ గా ఉంది అన్నావు కదా, అందుకే జెండు బామ్ పూసి కాస్త తలపడదామని వచ్చాను అంటూ లోపలికి వస్తుంది. చందుకి బాగా హెడ్డెక్ గా ఉండటంతో థ్యాంక్స్ నక్షత్ర అంటూ లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చుంటాడు. నక్షత్ర నిలబడి చందు నుదుటికి బామ్ అప్లై చేస్తూ చిన్నగా ప్రెస్ చేస్తూ ఉంటుంది. చందుకి కొంచెం తేలిగ్గా అనిపిస్తూ చిన్నగా కళ్ళు మూసుకొని నక్షత్ర ఆఫీస్లో జాయిన్ అవ్వక ముందు ఆఫీస్కి వచ్చి ఒకసారి మసాజ్ చేసే సంఘటన గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకుంటాడు. తను నవ్వడం గమనించిన నక్షత్ర ఏంటి బావా నువ్వు నవ్వుతున్నావు అంది. చందు కళ్ళు మూసుకొని ఏం లేదు నక్షత్ర, నాకెప్పుడు హెడ్ఏక్ వచ్చినా నువ్వు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నావు కదా, బాడీ పెయిన్స్ వస్తే బాడీ మసాజ్ ఫెసిలిటీ కూడా ఉంటుందా అని ఆలోచిస్తున్నా అంటాడు. నక్షత్ర వెంటనే కొంచెం చిన్నగానే చందు తల మీద ముట్టుకాయ వేస్తుంది. చందు హా హా ఏదో సరదాకే అన్నానులే అని మళ్ళీ అవును నువ్వు ఎంతసేపు అని అలా నిలబడి ఉంటావు, కూర్చొని చెయ్యి అంటాడు. నక్షత్ర చందు వెనుకగా బెడ్ మీద కూర్చొని మర్దన చేస్తూ ఉంటుంది. చందుకు చాలా తేలిగ్గా అనిపిస్తూ ఉండటంతో కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. తను అలానే నిద్రలోకి జారుకొని చిన్నగా తూగుతూ ఉంటాడు. నక్షత్ర తనను గమనించి ఇంకొంచెం వెనక్కి జరిగి చందు తలని తన ఒడిలో పెట్టుకొని మెల్లిగా తనను పడుకోబెట్టుకొని మళ్లీ మర్దన చేస్తూ ఉంటుంది. చందు నిద్రపోతూ ఉంటాడు. నక్షత్ర తన వైపు చూసి మర్దన చేయడం ఆపి మెల్లగా తన చేతి వేళ్లను చందు జుట్టులోకి పోనిచ్చి చిన్నగా నిమురుతూ చిన్నగా ఎంత ముద్దు చేస్తున్నావు బావా, ఇందాకేమన్నావు బాడీ మసాజ్ కావాలా, మనకి పెళ్లి జరగని ఆ తర్వాత రోజుకి 10 సార్లు కావాలన్నా మసాజ్ చేస్తాను అని అనుకొని చిన్నగా నవ్వుకొని ముందుకు వంగి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. చందు నిదట్లో కూడా తన కిస్ని ఫీల్ అవుతూ చిన్నగా స్మైల్ ఇస్తాడు. నక్షత్ర కూడా చిన్నగా నవ్వుకొని మళ్లీ పట్టడం మొదలు పెడుతుంది. ఆ రోజు ఈవినింగ్ చందు నిద్ర లేచి ఆవలిస్తూ లేచి కూర్చొని టైం వైపు చూసి అప్పటికే ఈవినింగ్ 7:30 అయిపోయి ఉండటంతో కొంచెం షాక్ అయ్యి అమ్మో ఇంతసేపు నిద్రపోయానేంటి అనుకుంటూ వెనక్కి తిరిగి చూసి అక్కడ అలానే కూర్చొని గోడ కానుకు నిద్రపోతున్న నక్షత్రాన్ని చూసి అయ్యో ఇప్పటి వరకు తన ఒడిలోనే పడుకొని ఉన్నానా, మొన్న కూడా ఇంతే ఇలానే తలపడుతూ ఉంటే నిద్రపోయాను, తను మాత్రం నేను నిద్రలేచే వరకు అలానే పడుతూ ఉంది అని అనుకొని ఒకసారి నక్షత్రపై ప్రేమగా చూసి చిన్నగా తల నిమిరి లేచి నిలబడి తనను సరిగా బెడ్ మీద పడుకోబెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అప్పటి వరకు జరిగిందంతా చూస్తూ ఉన్న ఛాయాకు మాత్రం కోపం పెరిగిపోతూ ఇంకా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటావురా, ఈ రోజే నిన్ను అంతం చేయాలి అనుకుంటుంది. చందు ఫ్రెష్ అవ్వడానికి వెళ్లిన కాసేపటికి మెలకువ వచ్చిన నక్షత్ర లేచి కూర్చొని బావకి తల పడుతూ అలానే నిద్రపోయానా అని అనుకుంటూ మళ్ళీ బావ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినట్లున్నాడు, నేను వెళ్ళి కాఫీ కలిపి తీసుకుని వస్తా అనుకుని లేచి బయటకు వస్తుంది. కాసేపటికి ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చిన చందు నక్షత్ర కనబడకపోవడంతో తను నిద్రలేచి వెళ్ళిపోయిందా అనుకుంటూ తల తుడుచుకుంటూ అద్దం ముందుకు వెళ్ళి నిలబడతాడు. వెనుకగా ఏదో అలికిడవ్వడంతో
వెనక ఏమైనా కింద పడిందా అనుకొని అద్దంలో నుండి చూసి వెనక ఏమీ కనపడకపోవడంతో మెల్లిగా వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ తనకి ఒక 4 అడుగుల దూరంలో నల్ల రంగు చీరలో చేతికి పెద్ద పెద్ద గోర్లతో జుట్టంతా ముందుకు వేసి నేల వైపు చూస్తూ ఉన్న ఛాయ నిలబడి ఉంటుంది. చందు తన వైపు చూసి వచ్చిందండి వయ్యారి భయపెట్టానికి. ఇప్పుడేంటి నీకు నేను భయపడాలా? అది జరగదు కానీ పోయి పని చూసుకో అంటూ ముందుకు తిరిగి చూసేసరికి అద్దంలో ఏమీ కనిపించదు. అయినా కూడా చందు ఏమాత్రం బెదరకుండా కూల్గా ఓయ్ నక్క కళ్ళ పిల్ల, నీ ట్రిక్కుల గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను వెనక్కి తిరిగి నీతో మాట్లాడి ముందుకు తిరిగి టైం గ్యాప్ లో అద్దంలో కనపడకుండా పక్కకు వెళ్ళి దాక్కుంటున్నావు కదా, నాకు తెలుసు. ఇప్పుడు నేను వెనక్కి తిరిగేసరికి మళ్ళీ ముందుకు వస్తావు. నీ ట్రిక్కులకి నేను భయపడినమ్మా అని తన వైపు కూడా చూడకుండా ముందుకు తిరిగి బయటకు వెళ్ళిపోతాడు. ఛాయ వెళ్తున్న చందు వైపు చూసి ఎంత ప్రయత్నిస్తున్నా నిన్ను మాత్రం భయపెట్టలేకపోతున్నాను. నువ్వు భయపడినంత వరకు నేను నిన్ను ఏమీ చేయలేను. అసలు ఇంత ధైర్యంగా నువ్వు ఎలా ఉంటున్నావురా? నీ భయంలోనే నా శక్తి ఉంది. నిన్ను ఎలా అయినా సరే భయపెడతాను అనుకుంటుంది. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.